హాయ్ హలో వెల్కమ్ టు ఫ్యామిలీ ముచ్చట్లు మండే అని చెప్పేసి అయితే గుడికి వచ్చినాం. మండేతో పాటుగా ఈరోజు మురుషుల కార్తీ పండుగ. కానీ మా మమ్మీ వాళ్ళ ఇంటికాడైతే పెద్ద చేస్తారు. చాలా అప్పాలు, మురుకులు, చికెన్, మటన్ బాగా తెస్తారు. ఇంకా మండే అని చెప్పేసి మేమైతే ఏం చేయలేదు, ప్రశాంతంగా గుడికి అయితే వచ్చినాం. ఇంట్లో ప్రశాంతంగా లేదురా దేవుడా ఏం చేస్తామని చెప్పేసి ప్రశాంతంగా గుడికి అయితే వచ్చినాక ఇంకో మా పిల్లలు అయితే ప్రసాదం తింటారు. ఇంట్లో చేసుకొచ్చిన ఈ ప్రసాదం దేవుడి కోసం. ఇక కాసేపు ఒక గంట సేపు అక్కడే గుడిలో ఉండి ఇటు అటు తిరిగేసి ఈ 2 o'clock ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చాక ఫ్రూట్ సలాడ్ చేసిస్తే ఇంక నలుగురు తిన్నారు. నలుగురితో పాటు నాకు కూడా కొంచెం పెట్టిరే ఎట్లుందేమో అని చెప్పేసి. నా బిడ్డ ఇక ఆమె చేసినట్టే బిల్డప్ ఇచ్చి ఇది గుట్ట తినిపించింది. నేను చేసింది నాకే పెడతారు, ఇల్లు పెద్ద ఇయర్. కానీ ఇక 3 గంటలకి మళ్ళీ ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మురుషుల కార్తీ రోజు అయితే ఎవ్రీ ఇయర్ పడుతుంది. ఇది నేను బాగా గమనిస్తాను. ప్రతి మురుషుల కార్తీకి అయితే వర్షం అయితే కంపల్సరీ పడుతుంది. ఇది మరి పంటల గురించి అయిందని నాకు తెలియదు. 2 గంటలు అయితే కంపల్సరీ పడ్డది వర్షం. పిల్లలందరూ అక్కడ చెట్టు కింద నిలబడినారు. ఇక సాయంత్రానికి అయితే మా వాళ్ళు కేక్ తీసుకొచ్చారు. వదిరా దేవుడా అని చెప్తే మళ్ళీ కేక్ అయితే పట్టుకొచ్చారు. ఈ కేక్ది మళ్ళీ ఇదొక పంచాయతీ. ఇక తప్పకరా దేవుడా అని చెప్పేసి మళ్ళీ కట్ చేసిన. మా ఆయన తిడతాడని, కట్ చేయకపోతే మా ఆయన తిడతాడని భయం, కట్ చేస్తే ఇక్కడ బాధరా అని భయం. ఏం చేస్తాం, తప్పదు. కొన్ని నచ్చకపోయినా భరించాలి. ఇక చూడురి గిట్ల అయితే కేక్ కట్ చేసిన. మా ఆయన చూడురి నెత్తికి చేతులు ఎట్లా పెట్టిండో. ఏం బాధరా దేవుడా, ఇంట్లో ప్రశాంతత లేదు, ఏం చేయాల్సి ఉందో అలా చావాలని చెప్పేసి. ఇక నైట్కి మాత్రం ఇంకో బెల్లం అయితే ప్రిపేర్ చేసి తిన్నాము. ఏమో జూలై నెలలో వచ్చే వర్షాలకి మనకి అంటువ్యాధులు, సర్దులు, జలుబు అలాంటివి కాకుండా ఉండడానికి ఇంకో బెల్లం తింటారని తెలుసు. ఇక మా వాళ్ళు ఒక్కొక్కరు ఎక్స్ప్రెషన్స్ చూడుర్రి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పెడతారు ఎక్స్ప్రెషన్స్. ఇక మా ఆయన అయితే రోజు గోళీలు మింగి అలవాటు అయిపోయింది. నెక్స్ట్ మావాడు ఇక కింగ్. ఈయన ఏదైనా ఇక బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. నెక్స్ట్ నాకైతే పెట్టిరు, తిన్నా. ఇంకా తప్పదు, గొంతులో ఇరుక్కుపోయింది. నా బిడ్డ ఇక నటమహారాణి తింటుంది, ఏదో తప్పదురా దేవుడా అని చెప్పేసి. కానీ అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ సపోర్ట్.